హలో దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు క్వీన్ యుతిక వ్లాగ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఎవరు లేరు కదా, అందరూ వెళ్ళిపోయారు. అంటే మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. సో లాస్ట్లీ నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు వర్క్స్ అని నేను చేసుకోవాలి. ఇప్పటి వరకు పాపను పంపించేశాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. జస్ట్ బాత్ వేసుకొని పూజ గదిలోకి వెళ్ళాలి నేను. సో పూజ గదిలోకి వెళ్ళాలి అంటే వర్క్ చాలానే ఉంటుంది కదా. గడపలన్నీ కడుక్కోవాలి, తులసి మాతకి దీపం పెట్టాలి, దేవుడి గదిలో క్లీన్ చేసుకొని దేవుడికి కూడా దీపం పెట్టాలి. ఇవన్నీ పనులు కావాలంటే స్లోగా చేసుకోవాలి. తను ఉన్నప్పుడు కావాలి అంటే కొన్ని టైమ్స్ అవుతుంది, కొన్ని టైమ్స్ కాదు. అందుకే ఈరోజు మా పాపని పంపించిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుందాంలే అనేసి మెల్లిగా చేసుకుంటున్నాను అనమాట నా పనులన్నీ. సో కాళ్ళకి పసుపు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది కదా. ఆడపిల్లలు ఎప్పుడైనా కాళ్ళకి నిండుగా పసుపు పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవాలి. అలా అని ఫస్ట్ నేను కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గడపకి మంచిగా పసుపు రాసి అలాగే కుంకుమ బొట్టు పసుపు బొట్టు పెట్టేసి అలంకరించుకుంటానమాట. ఏ పండుగ వచ్చినా సరే ఫస్ట్ గడపలు కడుక్కొని తర్వాత పూజ గది రూమ్ గడప గడి ఆ తర్వాత పూజ చేసుకుంటాను. అలా అయితే ఇంట్లో ఎందుకో మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? నేను కూడా డైలీ ఏం కడగను గడపలు, జస్ట్ ఫ్రైడే రోజు మాత్రమే గడపలన్నీ నీట్గా కడిగి ఆ తర్వాత పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి పెడతానమాట. డైలీ చేయాలంటే టైం ఉండదు. అంటే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రైడే రోజు నిదానంగా పూజ చేసుకుంటాను. అదే మిగతా డేస్లో అయితే తను ఉన్నప్పుడు కూడా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా దీపం పెట్టుకోవచ్చు. కడపలు కడిగేంత టైం ఉండదు, ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి స్కూల్కి పంపించాలి. అందుకే ఫ్రైడే రోజు మాత్రం నీట్గా అన్ని పనులు మెల్లగా చేసుకుంటాను అనమాట. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించామనుకోండి, తర్వాత నిదానంగా చేసుకోవచ్చు కదా. మనం ఆడపిల్లకి పెళ్ళి చేసామంటే వాళ్ళకి వాటంతట అవే వస్తాయి బాధ్యతలన్నీ. ఏ పని ఎలా చేసుకోవాలి, ఎలా చక్కదిద్దుకోవాలి అని కదా. మన అన్నయ్య వాళ్ళు కానీ మన మమ్మీ వాళ్ళు కానీ ఎప్పుడైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు మనని చూసి ఎలాగో మురిసిపోతారండి, చాలా సంతోషపడతారు. ఎందుకు అంటే నా కూతురు ఇంత పెద్దదైపోయిందా అంటే చెప్పకుండానే ఇన్ని పనులు చేసుకుంటుందా. మన అమ్మ వాళ్ళ ఇంట్లో మనం ఒక్క పని కూడా చెయ్యము, అసలు ఇక్కడున్న గ్లాస్ అక్కడ పెట్టాము. అదే అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు మనమే చేసుకోవాలి. అందుకే వాళ్ళు మనల్ని చూసి చాలా మురిసిపోతుంటారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అమ్మ చేస్తారులే అన్ని పనులు అని అనుకునే వాళ్ళం. అదే ఇప్పుడు అత్తగారింటికి వస్తే అమ్మో ఈ పని నేనే చేసుకోవాలి, నేనే చెయ్యాలి అని ఉంటుంది కదా ఏ ఆడపిల్లకైనా సరే. ఎందుకంటే మన ఇల్లు మనం నీట్గా శుభ్రంగా చేసుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే 4 గడపలు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ ఆ గడపకి ఏంటి డైరెక్ట్ ఇలానే కొడుతుంది. అలాగే సైడ్కి అంటే రైట్ సైడ్ ఒక గడప ఉంటుంది, ఇప్పుడు నేను పెట్టేది అదే అనమాట. ఇక్కడ కూడా సన్ డైరెక్ట్ కొడతాడు. ఆ ఎండ కొట్టడం వల్ల ఆ గడపకున్న పెయింట్ మొత్తం అసలు రాలిపోతుంది. ఎన్నిసార్లు గడప గడిగిన ప్రతిసారి ఆ పెయింట్ పోతూనే ఉంది. ఆల్రెడీ 3-4 టైమ్స్ ఎల్లో పెయింట్ వేయించాం కానీ అది ఉంటుందా ఎప్పటిని ఎండకి. దానిపైన ఏం కవర్ చేసి పెట్టినా కూడా ఎండ కొట్టడం వల్ల అదంతా లేసిపోతుంది. అలాగని పోతుంది కదా అని మనం గడప కడగకుండా ఉంటామా, బొట్లు పెట్టకుండా ఉంటామా? ప్రతి ఫ్రైడే రోజు ఏదైనా ఫెస్టివల్ రోజు కంపల్సరీ గడపలు కడుక్కొని ఆ తర్వాత బొట్లు పెట్టుకున్న తర్వాతనే పూజ దగ్గరికి వెళ్తానమాట. నెక్స్ట్ తులసి అమ్మవారి దగ్గర కూడా మనం మంచిగా పూజ చేసుకోవాలి కదా. నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను, ఈ తులసి కోట అయితే మా అత్తమ్మనే కట్టిందనేసి. చాలా బాగుంది కదా. కట్టే ముందు తెలియలేదు, కట్టిన తర్వాతనే తెలిసిందనమాట అబ్బా ఎంత బాగుందా అని. రోజు ఫ్రైడే రోజు మంచిగా కడిగేసి పసుపు రుద్దుకొని ఆ తర్వాత తులసి అమ్మవారికి బొట్లు పెట్టేసి తులసి కోట ముందు మంచిగా ముగ్గు పెట్టుకుంటానమాట. గాలికి అయితే దీపం అస్సలు ఉంటుందా ఉండదా అనే భయంతో దీపం వెలిగిస్తాను కానీ ఆ దీపం నూనె అయిపోయేంత వరకు మంచిగా వెలుగుతూనే ఉంటుంది. అలాగని గాలికి పోకుండా కూడా ముందు ఒకటి అడ్డు పెడతానమాట. గాలి లేకపోతే జస్ట్ నార్మల్గా పెడితే అలానే ఉంటుంది దీపం. కానీ ఫుల్ గాలి వస్తుంది కదా, ఆ గాలికి ఎక్కడ పోతుందో అని చెప్పేసి మాత్రమే ఇక్కడ ముందు అడ్డు పెడతానమాట దీపం ముందు. సో తులసి అమ్మవారి దగ్గర ప్రసాదం నేను చక్కెర వేసానమాట. ఇంట్లో ఏం ప్రసాదం చెయ్యనప్పుడు కూడా తులసి అమ్మవారి దగ్గర అయినా సరే, ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అక్కడైనా సరే కొంచెం చక్కెర వేసినా అది ప్రసాదంతో సమానం అని నేను చాలా దగ్గర నేర్చుకున్నాను. అందుకే ప్రసాదం ఏం చేయలేదు కాబట్టి ఒక ఆకులో చక్కెర పోసి ఆ తులసి అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టానన్నమాట. తులసి అమ్మవారి దగ్గర పూజ అయిపోయిన తర్వాత లోపల దేవుని గదిలోకి వెళ్ళిపోతాను. అక్కడ కూడా పూజ చూసేయండి ఎలా ఉంటుందో. నా డైలీ పూజ ఇలానే ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పూజ చేసుకునే ప్రతిసారి నేను దేవుడి పాటలు వినుకుంటూ పూజ చేసుకుంటానమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా మంది తినకముందు దీపం వెలిగించాలా, తిన్న తర్వాత దీపం వెలిగించాలా
అనే ఒక డౌట్‌తో ఉంటారు గదా! కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గదా! అట్లాంటి వాళ్ళు తిన్న తర్వాత దీపం పెట్టినా ఏం గాదు. కొంతమంది మంచిగా హెల్తీగానే ఉంటారు గదా! వాళ్ళకేమైతది చెప్పండి, తినకుండా చాలా టైం అయినా ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళు మంచిగా పూజ చేసుకున్న తర్వాతనే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి. ఆగకుండా అలానే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మాత్రం దీపం పెట్టకూడదు. అలా అని నేను అందరి గురించి చెప్పట్లేను. దేవుడు ఎలా పెట్టినా మెచ్చుతాడు. అంటే మనం మనస్ఫూర్తిగా దీపం వెలిగించాలి. అంతేగాని తినకుండానే దీపం పెట్టండి, తిన్న తర్వాతనే దీపం పెట్టండి అని ఎవరూ చెప్పలేదు. డైలీ బ్రేక్‌ఫాస్ట్ చేసేదానికంటే 1 అవర్ ముందో, లేటో అవుతుంది. అంతే కదా! ఆ టైం మనం వెయిట్ చేయలేమా? మంచిగా పూజ చేసుకొని తింటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కరోజు తినకుండా ఉండలేమా? బ్రతకలేమా? నాకైతే ఇలానే అనిపిస్తుంది. మంచిగా ఉన్నప్పుడు దేవుడికి తినకుండా దీపం పెట్టుకొని ఆ తర్వాత తినేసిస్తే అయిపోతుంది కదా! మనం దీపం ముట్టించే డేస్‌లో మంచిగా అంటే స్నానం చేసిన తర్వాత దేవుడి గది మంచిగా క్లీన్ చేసుకొని, గడపలు కడుక్కొని, దేవుని గదిలోకి వెళ్ళి దీపం పెట్టి పూజ చేసుకొని, ఆ తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఇంట్లో అబ్బాయిలు దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా! బట్ కొన్ని కొన్ని టైమ్స్ సెట్ అవ్వదు కాబట్టి కంపల్సరీ మనమే వెలిగించాలి. వాళ్ళకి చెప్పామనుకోండి ఫాస్ట్‌గా ముట్టిస్తారు, వెళ్ళిపోతారు. అదే మనం చేసుకున్నాం అనుకోండి ఇలా నీట్‌గా అన్నీ సదురుకొని, అన్ని పనులు చేసుకొని దీపం వెలిగిస్తాం. అంతే కదా! ఎంత డిఫరెన్స్ ఉంటది వాళ్ళకి, మనకి. కానీ చాలామంది చెప్తుంటారు కదా! అబ్బాయిలు ఇంట్లో వెలిగించాలి దీపం అని. కానీ కొన్ని టైమ్స్ సెట్ అవుతది, కొన్ని టైమ్స్ సెట్ అవ్వదు. మాక్సిమం అయితే నేను మా వారికి చెప్తాననమాట, ప్లీజ్ దీపం వెలిగించొచ్చు కదా అని. సో రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీ దీపం వెలిగిస్తాడు. దేవుని గదంతా శుభ్రం చేసి మంచిగా దీపం వెలిగించి ఆ తర్వాత వెళ్తాడనమాట తన డ్యూటీకి. వివిధ నిర్బంధముల ఇంటి దగ్గరనైతే మార్నింగ్ అప్పుడెప్పుడో పోయింది కరెంట్. మళ్ళీ ఇప్పుడొచ్చింది. ఇలా వస్తుంది, అలా పోతుంది. అసలు కరెంట్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో గదా! ఆల్రెడీ నాట్లు పెట్టేసాము. నాట్లు పెట్టిన తర్వాత నీళ్లు పారాలి పొలాలకి. ఇలా కరెంటు వస్తూ ఉంటే, పోతూ ఉంటే ఆ పొలాలకి నీరు పారుతుందా? ఒకసారి ఎండలు చాలా కొడుతున్నాయి, ఒకసారి వర్షాలొస్తున్నాయి. కానీ వాటర్ పెట్టే టైంలో వాటికి పెట్టాలి. వాటర్ సరిగ్గా పారలేదనుకో మనం పెట్టిన వరి నారంతా చనిపోతుంది. ఇప్పుడేమో ఎండలతో ఇలా అవుతుంది. లాస్ట్‌కి పంట చేతికొచ్చే టైంలో వర్షాలు పడి పంటంతా నాశనం అవుతుంది. రైతు ఎప్పుడు సుఖంగా ఉంటాడు చెప్పండి? ఎప్పుడూ బాధలే. రైతు కష్టం ఎవరికీ తెలీదు, ఎవరికీ అర్థం కాదు. అసలు రైతు లేకపోతే మనం లేనే లేము. వాళ్ళు పండించకపోతే మనం బ్రతకలేం అసలు. పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నా కిచెన్ వర్క్ ఎలా ఉందో, ముందు ఎలా ఉంటుందో, ఆ తర్వాత ఎలా ఉంటుందో. నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాను. ఈరోజు ఉప్మా చేసుకున్నాను. సో, ఉప్మా మా పాప తినేసి వెళ్ళింది. ఆ తర్వాత నేను ఇప్పుడు తింటున్నాను. ఉప్మా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా! చల్లగా అయినాక తింటే అస్సలు తినాలనిపించదు. సో, తినకుండా ఉంటామా, అలా అని కొంచెం తినేసి ఆ తర్వాత టీ తాగాను. ఇప్పుడు కిచెన్ వర్క్ స్టార్ట్ చేయాలంట. లెట్స్ డూ స్టార్ట్ అన్నట్టు. మనం ఎంత తప్పించుకోవాలనుకున్నా మనం అసలే తప్పించుకోలేము. ఎందుకంటే ఈ కిచెన్ వర్క్ మనమే చేసుకోవాలి కదా! సో, ఎలా తప్పించుకుంటాం చెప్పండి? అన్నీ నీట్‌గా సదురుకోవాలి, అన్నీ నీట్‌గా చేసుకోవాలి. ఇవన్నీ ఆడపిల్లలకే ఉంటాయి కదా! అబ్బాయిలకి ఏముండదు. వాళ్ళు మంచిగా బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటారు, ఇంటికొస్తారు. ఇంట్లో ఉండి మనం ఇవన్నీ పనులు చేయాలి. పైనుంచి మళ్ళీ మాటలు పడాలి. ఏం చేస్తున్నారు, ఏంటి అని. మా వారైతే ఎప్పుడు అనరు. కానీ ఒక్కొక్కసారి అనాల్సిన టైం వస్తే అనక తప్పదు కదా! మనం నీట్‌గా ఉండగానే సరిపోదు. మన ఇల్లు కూడా నీట్‌గా పెట్టుకోవాలి కదా! అదే అంటారు, ఆడపిల్లని చూడగానే ఎంత అందంగా ఉంటుందో తన ఇల్లు కూడా అంతే అందంగా ఉండాలని. కొన్ని సామెతలుంటాయి. అవి ఎగ్జాక్ట్ మనకు సెట్ అవుతాయి. బట్ నాకు అవి ఇప్పుడు చెప్పడానికి రావట్లేవు. నిజంగా కదా! ఆ సామెతలో ఉన్నట్టే మన లైఫ్ కూడా అలానే ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే. పూజ చేసేది ఏం లేకపోతే మాత్రం ఈ పనంతా మార్నింగే కంప్లీట్ అయిపోతుంది. మా పాప వెళ్ళకముందే ఒకవేళ పూజ ఉంటే మాత్రమే కిచెన్ వర్క్ అంతా లేట్ అయిపోతుంది. సో, పూజ ఇంపార్టెంట్ కదా! అందుకే పూజ నీట్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కిచెన్‌లోకి వచ్చేసిస్తా అనమాట. ఆ తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేసినవి మళ్ళీ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు కదా! అందుకే కొంచెం లేట్ అవుతుంది. నైట్ పడుకోవడమేమో గానీ, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయాలి? ఏ కర్రీ ప్రిపేర్ చేయాలి? ఏం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి? ఇదే థింక్ చేస్తాం కదా! ఫస్ట్ నేనైతే అదే ఆలోచిస్తా. అమ్మో! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి? టిఫిన్ ఏం చేయాలి? టిఫిన్‌లోకి ఏది పెట్టాలి? పిల్లలు ఏ కర్రీ తింటారు? మళ్ళీ వాళ్ళకి నచ్చకపోతే ఇంకేం కర్రీ ప్రిపేర్ చేయాలి? అబ్బా! ఇవన్నీ థాట్స్ తిరుగుతూనే ఉంటాయి మైండ్‌లో. మనకున్నదే ఇది కదా! పిల్లలకి మంచిగా వండిపెట్టాలి. వాళ్ళు ఫుల్‌గా తినేసేయాలి అని. కానీ మనం వండిన ప్రతి ఒక్కటి వాళ్ళు తింటారని కాదు, వాళ్ళు వదిలేసిస్తారని కాదు. పిల్లలకి కూడా కొన్ని ఇష్టమున్న కర్రీస్ ఉంటాయి, ఇష్టం లేని కర్రీస్ కూడా ఉంటాయి. ఇష్టమున్నయి అయితే వాళ్ళంతట వాళ్ళే తినేసిస్తారు. అదే ఇష్టం లేనివి ఏమైనా కర్రీస్ ఉన్నాయనుకోండి, మనం నిదానంగా కూర్చోబెట్టి మంచిగా స్టోరీస్ చెప్పుకుంటూ తినిపించాలి. అలా అయితే తింటారు. కానీ అలా కూడా కొన్ని కొన్ని సార్లు స్కిప్ చేస్తూ ఉంటారు.
పిల్లలకి ఏదైనా నచ్చలేదంటే మనం ఏం చేసేస్తాం, అబ్బా ఎగ్ కర్రీ ఈజీగా అయిపోతుంది కదా, ఎగ్ కానీ పొటాటో కానీ ఇలా తినేసేస్తారు. అలా చేసి పెడితే ఇంకా ఫుల్గా తినేసేస్తారు. పొద్దున తొందరగా లేస్తేనే పనులు ఇప్పటి వరకు ఇలా అయ్యాయి. అదే కొంచెం లేట్ లేస్తామంటే ఇంకా లేట్ అయిపోతున్నాయి కదా పనులు. వంట పనులు, ఈ కిచెన్ పనులు మనకు తప్పవు, ఎప్పటికీ తప్పవు. మనకి రిలీఫ్ అనేదే ఉండదు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అంటారు కానీ అసలు సెలవు ఉంటుందా? ఆదివారం ఉండదు, సోమవారం ఉండదు, ఏ వారమైనా చెయ్యాల్సిందే. అమ్మకి ఆడపిల్ల ఉంటే ఆసరైతుంది అని అంటారు కదా, చాలా ఆసరైతుంది. వాళ్ళు చిన్న ఉన్నప్పుడు కాదు, పెద్దగా అయితే మనకి హెడేక్ వచ్చినా సరే, ఇంకేమైనా అయినా సరే, పిల్లలైతే మంచిగా చక్కగా చేసి పెడతారు పని. మా పాపనైతే ఎప్పుడైనా నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళాను అనుకోండి, నేను వచ్చేసరికి ఒకవేళ లేట్ అయితే కిచెన్ అంతా నీట్గా సదురుతుంది, అన్నీ క్లీన్ చేస్తుంది, తన టిఫిన్ బాక్సెస్ తనే వాష్ చేసుకుంటుంది. అదే నేను ఇంట్లో ఉంటే మాత్రం ఆ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి ఆ సింక్లో కూడా వేయదు. అట్లుంటుంది ఆడపిల్లలకి కదా, లేకపోతే ఒకలాగా ఉంటే ఒకలాగా. అంటే ఆడపిల్లలకి దానంతట అదే వస్తుందన్నమాట, చిన్నప్పటి నుంచైనా ఏ పనులు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అని. అంతే కదా, ఒక సామెత ఉంటుందని చెప్పాను కదా, తల్లికి పిల్ల ఉంటే తవ్వంత ఆసరా అని. అంటే ఏ చిన్న పని చేసినా మనకి ఆసరైనట్టే కదా. అలాగని అబ్బాయిలు చెయ్యరు అని కాదు, అబ్బాయిలు ఉన్న వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తారు తన అమ్మ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, ఎలా ఎంత కష్టపడుతుంది మా మమ్మీ అని. ఈ రోజులలో అమ్మాయిలు ఏం తక్కువ లేరు, అబ్బాయిలు ఏం తక్కువ లేరు, ఇద్దరికి ఇద్దరు పోటీ పడుతూనే ఉన్నారు. అన్ని జనరేషన్లో కూడా స్టడీలో అయినా సరే, వర్క్లో అయినా సరే, ఎవరేం తక్కువ కాదు. సో అమ్మాయిలు కూడా మంచిగా చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు, అలాగే అబ్బాయిలు కూడా మంచి జాబ్స్ చేయొచ్చు. ఫైనల్గానైతే నా కిచెన్ వర్క్ అంతా అయిపోయింది నీట్గా. సో కిచెన్ క్లీన్ అయిందంటే అబ్బా పెద్ద పని అయిపోయినంత ఉంటుంది. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను, అలాగే బీట్రూట్ క్యారెట్తో జ్యూస్ ప్రిపేర్ చేశాను అనమాట. సో బీట్రూట్ హెల్దీ కదా, అంటే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అలా బీట్రూట్ క్యారెట్ తీసుకొని వచ్చాను అనమాట. సో ఈరోజు బీట్రూట్ క్యారెట్ వేసి జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. మా పాప అండ్ మా వారు తాగేసి వెళ్ళారనమాట. సో నేను పూజ అయిపోయాక తాగుతా అని చెప్పేసి పక్కకు పెట్టేశాను. సో నా పూజ కంప్లీట్ అయిపోయింది, కిచెన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడప్పుడు పిల్లల హెల్త్, హస్బెండ్ హెల్త్ కాకుండా మన హెల్త్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళకి జ్యూస్ ఇచ్చేసాను, వాళ్ళు తాగేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా టర్మ్ అనమాట, అంటే నేను తాగేసిస్తున్నాను జ్యూస్. జ్యూస్ తాగిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనుకోండి, అబ్బా ఫుల్ రిలీఫ్ అయిపోతా. మన ఆడోళ్ళకి ఇంత వర్క్ ఉంటుంది కదా, ఎవరైనా అర్థం చేసుకుంటారా చెప్పండి? కొంతమంది అంటారు ఇంట్లో ఉన్న ఏం చేస్తున్నారులే అని, కానీ వాళ్ళకేం తెలుసు మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఏం తింటున్నామని. అనేవాళ్ళు మస్తుగా అంటున్నారు కదా అనేసి మనం లైట్ తీసుకోవద్దు. మనం ఏం చేస్తున్నామో అది మనకే తెలుసు, అంతే కదా. ఆటలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు, బట్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అందుకే ఎవరి నోరు వాళ్ళదే, ఎవరంటే వాళ్ళకే తగులుతుంది అని చెప్పేసి మన పనులు మనమే చేసుకోవాలి, అంతే తప్ప కానీ ఒకరిపైన డిపెండ్ అయ్యి ఎప్పుడూ ఉండకూడదు. నేనైతే నాకు చేతనైనా కాకపోయినా నా పనులన్నీ నేనే చేసుకుంటాను. అప్పుడప్పుడు మా అత్తమ్మ హెల్ప్ చేస్తుంది కానీ తనకి కూడా చేత కాదు కదా. సో తనని హెల్ప్ చేయమని నేను ఏం అడగను, చేస్తుంటే కూడా వద్దనే చెప్తాను. నా పనులన్నీ నేనే తీసుకుంటాను. పిల్లని ఒక ఇంటికి ఇచ్చామంటే చెప్పనవసరం లేదు, ఇలా చేయి అలా చేయని, ఆటోమేటిక్గా తనకే అన్నీ అర్థమైపోతాయి, తన పనులన్నీ తనే చేసుకుంటుంది. ఎవరిపైన డిపెండ్ అయి ఉండొద్దు కూడా. ఎందుకంటే అయ్యో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు కదా అని. నేను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే నాకైతే లాంగ్ హెయిర్ ఉంటుండే, అబ్బా అందరు చూసి ఏ పెట్టుకుంటావు, ఏం యూజ్ చేస్తావు అని అడిగేవాళ్ళు. బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఉన్న జుట్టు మొత్తం ఊసిపోయింది. ఆ ఉన్న జుట్టుని ఎలా కేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అంతే కదా, స్కూల్కి వెళ్ళే టైంలో మన అమ్మ వాళ్ళే కేర్ తీసుకుంటారు కాబట్టి హెయిర్ నీట్గా ఉండేది. కాలేజ్కి వెళ్ళే టైంలో మన చేతిలో ఉంటుంది కాబట్టి హెయిర్ అంతా ఇలా ఊడిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.